హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది తెలుగు రైల్వేస్ ది కంప్లీట్ రైల్వే ఇన్ఫర్మేషన్. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బి ఎన్టీపీసీ సంబంధించి నోటిఫికేషన్ నెంబర్ 5/2024కి సంబంధించి కొరియండమ్ ఒకటి వచ్చిందనమాట. అంటే అమెండ్మెంట్, అంటే నథింగ్ బట్ ఏంటంటే కొన్ని చేంజెస్ చేశారు నోటిఫికేషను. అది ఇప్పుడే సర్క్యులర్ రిలీజ్ అయిందనమాట నోటీసు. ఆ నోటీసు గురించి మనం డీటెయిల్డ్గా చర్చిద్దాం. దీంట్లో ఒక మేజర్ నోటీసు మన సౌత్ సెంట్రల్ రైల్వేకి సంబంధించిన నోటీసు ఉందా అంటే కరెక్షన్ ఉందన్నమాట. అదేంటో నేను ఈ వీడియో ఎండ్లో చెప్తాను. అది మన సౌత్ సెంట్రల్ రైల్వేకి ఎవరెవరు అప్లై చేస్తున్నారో వారికి అదొక అప్డేట్ లాంటిది అనమాట. సో వీడియో ఎండ్ వరకు చూడండి. మీకు రైల్వేకి సంబంధించిన అప్డేట్స్ త్వరగా రావాలంటే తెలుగు రైల్వేస్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దాంతోపాటు మన తెలుగు రైల్వేస్ యాప్ కూడా ఉంది. మన యాప్లో రైల్వేకి సంబంధించిన అన్ని కోర్సెస్ తక్కువ ప్రైజ్లో అందిస్తున్నాను అనమాట. ఈ ఎన్టీపీసీ నోటిఫికేషన్ వచ్చిన సందర్భంలో ఈ కోర్స్ అనేది 599కే మనం ఇస్తున్నాం అనమాట. ఇది కూడా ఇంకొక 1 or 2 days మాత్రమే ఉంటుంది. తర్వాత ఈ ఆఫర్ అనేది క్లోజ్ అవుద్ది అనమాట. అది 999కి వెళ్ళిద్ది అనమాట. సో ఆఫర్ ఉన్నప్పుడే మీరు కోర్సెస్ పర్చేజ్ చేయడానికి ట్రై చేయండి. సో ఆ నోటీస్ మనం ఇప్పుడు చూసినట్లయితే ఒకసారి ఇక్కడ చూడండి, కొరియండమ్ 1. సో దేనికి సెంట్రలైజ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 5/2024 ఎన్టీపీసీకి సంబంధించి. సో ఇక్కడ 13/9/2024 అనేది 24న మనకి ఈ సెంట్రలైజ్డ్ ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 5/24 వచ్చింది. అది ఎన్టీపీసీకి సంబంధించి, ఎన్టీపీసీ అంటే నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించిన పోస్ట్ అనమాట. దీనికి సంబంధించి కొరియండమ్ చేసిన అమెండ్మెంట్ చేస్తున్నారు. ఏమి ఇచ్చిందో ఈ అమెండ్మెంట్లో టోటల్గా మనకు వచ్చేసి మనకి 17 అమెండ్మెంట్స్ ఇచ్చున్నారు. అంటే 17 మిస్టేక్స్ అన్నట్లెక్కే 17 మిస్టేక్స్ ఉన్నాయి, వాటి కరెక్ట్ చేస్తున్నారన్నమాట. సో దాంట్లో 1 by 1 మనం చూద్దాం. ఫస్ట్ మనం చూస్తే ఇక్కడ ఏంటంటే నోటిఫికేషన్ 15th పాయింట్లో ఉందన్నమాట. పేజ్ నెంబర్ 25లో ఉంది. ఏంటది ఫోటోకి సంబంధించిన సైజ్ అనమాట. ఇక్కడ మీ ఫోటో సైజ్ అనేది 50 to 20 KB అని ఇచ్చారు నోటిఫికేషన్లో, కానీ అది 30 to 70 KBకి రావాలి. సో అన్ని నోటిఫికేషన్లో 70 to 30 KB ఉంటుంది. దీంట్లో మిస్టేక్గా 20 to 50 KB ఇచ్చున్నారు. అది చేంజ్ చేసి ఇప్పుడు కొత్తగా 30 to 70 అని మాడిఫై చేశారు. ఇలా చదవాలని చెప్పున్నారు. నెక్స్ట్ సీరియల్ నెంబర్ 2 చూస్తే మనకి ఇది కూడా 50 నోటిఫికేషన్లో 15th పాయింటే. సో 25 పేజెస్లో ఉంది. అది కూడా అంతే. సిగ్నేచర్కి సంబంధించి 10 to 40 KB అని ఇచ్చున్నారు. దీన్ని మార్చి 30 to 70 KB చేశారు. అంటే ఓల్డ్ మనకి అన్ని నోటిఫికేషన్లో 30 to 70 KB కాబట్టి అలానే కంటిన్యూ చేశారు. నెక్స్ట్ చూస్తే మనకి అది కూడా 15th పాయింట్లో ఉంది. థర్డ్ కరెక్షన్ కూడా SC/ST సర్టిఫికేట్ సంబంధించి ఏంటంటే 100 KB 50 to 100 KB అని ఇచ్చున్నారు అనమాట. JPG ఫార్మేట్ అని ఇచ్చున్నారు అనమాట అంతకుముందు నోటిఫికేషన్లో. దాన్ని ఏంటంటే బిలో 500 KB అని ఇచ్చున్నారు. అప్ టు 500 KB ఉండొచ్చు, PDF ఫార్మేట్ అని ఇచ్చున్నారు అనమాట. సో అది చేంజెస్ అనమాట. అంతకుమించి ఏం లేదు. నెక్స్ట్ చూస్తే మనకి ఇక్కడ 15th పాయింట్లోనే ఇది కూడా ఫోటోగ్రాఫ్కి సంబంధించి. సో ఇవన్నీ ఫోటోకి సంబంధించి చేంజెస్ అనమాట. నెక్స్ట్ చూడండి 5th కరెక్షన్ కూడా ఫోటోకి సంబంధించి. ఇది కూడా పేజ్ నెంబర్ 29లో ఫోటోగ్రాఫ్ 20 to 50 KB ఇచ్చున్నారు. దాన్ని 30 to 70 KBకి చదవాలని ఇచ్చున్నారు. నెక్స్ట్ 7th SC/ST సర్టిఫికేట్ సంబంధించి ఎవరికైతే ఫ్రీ పాస్ ఉందో వాళ్ళకి ఫోటో అంటే SC/ST సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తారు కదా, అది దాంట్లో 50 to 100 KB ఇచ్చున్నారు అనమాట. JPG ఫార్మాట్ అని ఇచ్చారు. అంటే ఫోటో ఫార్మాట్లో అప్లోడ్ చేయాలని ఇచ్చున్నారు. దాన్ని మార్చి బిలో 500 ఉండాలని చెప్పున్నారు. PDF ఫార్మాట్లో అప్లోడ్ చేయాలని చెప్పి ఇచ్చున్నారు. ఇవన్నీ అంటే ఏంటంటే మిస్టేక్స్ వచ్చే నోటిఫికేషన్లో వాటి కరెక్షన్స్ అనమాట. మనకు నెక్స్ట్ చూస్తే 8th పాయింట్ ఒకసారి చూద్దాం. 8th పాయింట్ ఏంటంటే ఇక్కడ మనం చూస్తే ఇక్కడ 8th డిలీట్ చేస్తున్నారు అనమాట. 8th పాయింట్లో మనకి 15.1 రీసైజ్కి సంబంధించిన ఫోటో వాటిని డిలీట్ చేశారనమాట నోటిఫికేషన్లో. నెక్స్ట్ చూస్తే ఇక్కడ 10th చూస్తే RRB వెబ్సైట్స్ ఇచ్చున్నారు కదా, ఆ వెబ్సైట్లు తప్పుగా ఇచ్చున్నారంటే. అంతకుముందు RRBSiliguri.org అని ఇచ్చున్నారు. దాన్ని RRBSiliguri.go.inగా చదవాలని ఇచ్చున్నారు. నెక్స్ట్ మనకి RRB BPL భోపాల్ NIC డాట్ అని ఇచ్చున్నారు. దీన్ని RRB భోపాల్ GO.in వెబ్సైట్లు తప్పుగా ఇచ్చున్నారు. దాన్ని కొత్తగా ఇలా చదవాలని ఇచ్చున్నారు. నెక్స్ట్ చూస్తే మనకి ఈ స్పీచ్ డిజేబిలిటీకి సంబంధించిన దాన్ని మిస్టేక్స్ ఇచ్చిన రైట్గా చదవాలని ఈ 2 పాయింట్స్లో ఇచ్చున్నారు. నెక్స్ట్ 13th చూడండి. 13th ఏంటంటే ఇక్కడ వేకెన్సీకి సంబంధించి చీఫ్ కమర్షియల్ టికెట్ సూపర్వైజర్ సంబంధించి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కార్లో ఒక పోస్ట్ అని ఇచ్చారు. దాన్ని 0 చేస్తున్నారు అనమాట. అంతే, ఆ పోస్ట్ని తగ్గించున్నారు వేకెన్సీ టేబుల్లో. నెక్స్ట్ 14th కూడా వేకెన్సీ సంబంధించి అక్కడ ఏంటంటే స్టేషన్ మాస్టర్ లెవెల్ 0 అని ఇచ్చున్నారంట. ఇక్కడ పేజ్ నెంబర్ 66లో కేటగిరీ నెంబర్ 2 స్టేషన్ మాస్టర్ లెవెల్ 0 అని ఇచ్చున్నారు. దాన్ని లెవెల్ 6 పోస్ట్ కాబట్టి అంటే మిస్టేక్స్ని రీరైట్ చేస్తున్నారు. సో అది నెక్స్ట్ 15th చూద్దాం. 15th కూడా వేకెన్సీ టేబుల్ అనమాట. చూస్తే క్లర్క్ టైపిస్ట్కి సంబంధించి LD2 OD2 అని ఇచ్చున్నారు. దాన్ని రీరైట్ చేసి LD10
టోటల్గా LD 10 OD 1 అని ఇచ్చున్నారు. దాన్ని LD 11 అంటే పోస్టులు ఏంటంటే ఇక్కడ ఓడీలో ఒక పోస్ట్ ఇచ్చి దాన్ని ఓడీలో తీసేసి LDలో కలిపారనమాట. సో టోటల్గా ఇప్పుడు టోటల్ పోస్టు LDలో 10 ఓడీలో 1 అని ఇచ్చున్నారు. దాన్ని LDలో 3 చేశారు, ఎందుకంటే 2 పోస్టులు ఉన్నాయి, ఇక్కడ ఓడీలో 0 చేశారు కాబట్టి. సో LD 11 OD 0 ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్కి సంబంధించి ఇది. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఉన్నాయి ఇవే అనమాట. ఒకసారి చూడండి ఇక్కడ నెక్స్ట్ చూస్తే 16th ఇది కూడా వేకెన్సీ సంబంధించి టేబుల్ ముంబైకి సంబంధించి. ఇక్కడ ఏంటంటే జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్కి సంబంధించి ఎక్స్ సర్వీస్ మెన్ 5 LD 1 పోస్ట్ ఇస్తున్నారు. దీంట్లో ఎక్స్ సర్వీస్ మెన్ 3 చేస్తున్నారు, OD LD 0 చేస్తున్నారు అనమాట. మొత్తం వేకెన్సీలో 84 LD 6 ఇచ్చున్నారు అంతకుముందు. దాన్ని ఇప్పుడు ఇక్కడ తగ్గించారు కాబట్టి 2 పోస్టులు 85 LD 5కి ఇచ్చున్నారు అనమాట. సో ఇది అనమాట LDకి సంబంధించిన పోస్టులు ఇక్కడ తీసేయడం జరిగింది. 17th అప్డేట్ అనేది మనకి ఇంపార్టెంట్ ఏంటంటే వేకెన్సీ టేబుల్లో RRB సికింద్రాబాద్ 76 పేజ్లో కేటగిరీ నెంబర్లో ఏంటంటే గూడ్స్ ట్రైన్ మేనేజర్ పోస్ట్కి ECR అని ఇచ్చున్నారు. సో దాన్ని ECORగా మార్చుకోవాలని చెప్పారు. ఇది ఇంపార్టెంట్, నేను నోటిఫికేషన్లో కూడా చెప్పాను. ECR అంటే ఈస్ట్ సెంట్రల్ రైల్వే వస్తుందండి ECR. ECOR అంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే. సో ఇది బీహార్లో ఉంటుంది ECR. ఇది మన భువనేశ్వర్ అనమాట, వైజాగ్ సంబంధించిన దాన్ని భువనేశ్వర్ జోన్లో ECR అంటారు. సో ఇక్కడ ఒకటి చెప్తున్నా వినండి, సికింద్రాబాద్ అనేది మనకి సౌత్ సెంట్రల్ రైల్వేకి మామూలుగా పోస్టులు రిక్రూట్ చేస్తారు. దీంతో పాటు కొంత పార్ట్లో ECOR ఈస్ట్ కోస్ట్ రైల్వేకి కూడా రిక్రూట్ చేస్తుంది. దానికి సంబంధించిన కరెక్షన్స్ అనమాట. సో అక్కడ ఏంటంటే SCRతో పాటు ఈస్ట్ కోస్ట్ రైల్వే కూడా రిక్రూట్ చేస్తుంది. సో గూడ్స్ ట్రైన్ అంటే ఇది తప్పుగా ECR అని పడుతుంది. ECR అంటే ఈస్ట్ సెంట్రల్ రైల్వే, అది వచ్చేసి హాజీపూర్ అంటే మనకు బీహార్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అందుకోసం మిస్టేక్గా ఇచ్చున్నాం, అది చేంజ్ చేయండి అని ఇచ్చున్నాను. నేను నోటిఫికేషన్ గురించి చెప్పేటప్పుడు కూడా చెప్పాను, ఎవరైతే సౌత్ సెంట్రల్లో ఉండి విజయనగరం విశాఖపట్నం వాళ్ళు పోస్టింగ్ కావాలనుకుంటున్నారు, వాళ్ళకి వైజాగ్లో వాళ్ళు ECOR ఆప్షన్ ఫస్ట్ పెట్టుకుంటే వాళ్ళకి RRB సికింద్రాబాద్ కింద వచ్చిన ECORలో రిక్రూట్ చేస్తారు. ఇప్పుడు నోటిఫికేషన్ చూపించి నేను చూపిస్తాను మీకు. ఇక్కడ నోటిఫికేషన్లో చూడండి అనమాట, RRB సికింద్రాబాద్ అనేది మనకి ఏంటంటే సౌత్ సెంట్రల్ రైల్వేకి రిక్రూట్ చేస్తుంది. దాంతోపాటు కొన్ని అంటే దాని పక్కన సరౌండింగ్ ఉన్న ఈస్ట్ కోస్ట్ కూడా కొన్ని పోస్టులు ECOR ఈస్ట్ కోస్ట్ రైల్వే ECOR అంటారనమాట. సో ECORకి కూడా రిక్రూట్ చేస్తుంది. అంటే ఇక్కడ ECORలో కనుక మీకు పోస్టింగ్ వస్తే RRB సికింద్రాబాద్లో అప్లై చేసి ECORకి ఆప్షన్ ఇచ్చేసి ఇక్కడ పోస్టింగ్ వస్తే మీకు వైజాగ్లోనే పోస్టింగ్ వస్తుంది అనమాట. ఎవరైతే వైజాగ్ విజయనగరం శ్రీకాకుళం వాళ్ళు ఇలా అప్లై చేయాలి. అయితే ఇక్కడ ఏంటంటే ఈస్ట్ కోస్ట్ రైల్వే అంటారు ECR, దాని ప్లేస్లో ఇక్కడ మనకు చూడండి ఒకసారి గూడ్స్ ట్రైన్ మేనేజర్ ఇక్కడ ECR అని మెన్షన్ చేశారనమాట. అంటే ECR అంటే ఈస్ట్ సెంట్రల్ రైల్వే, మనకి ECR అంటే అది బీహార్ వెళ్ళిపోద్ది, అందుకోసం అది మిస్టేక్ ECOR అనమాట. సో ఇది నేను అంతకుముందు వీడియోలో కూడా చెప్పాను, ఒకసారి చెక్ చేయండి. ECR మిస్టేక్గా పడ్డది, అది ECOR అనమాట. సో ఇక్కడ పోస్టింగ్ వస్తే మీకు వైజాగ్లో పోస్టింగ్ కావాలనుకున్న వారు RRB సికింద్రాబాద్కి అప్లై చేసి ECOR పెట్టుకుంటే అక్కడ పోస్టింగ్ వస్తుంది. సో ఇది మేజర్, నేను మిస్టేక్ పడ్డదని అప్పుడే నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడే నేను ఐడెంటిఫై చేశాను. నేను వీడియోలో కూడా ECOR అనే చెప్పాను. దానికి కారణం ఏంటంటే నాకు తెలుసు, ఎందుకంటే అన్ని నోటిఫికేషన్లో ECOR అనే ఉంది. ఆ ECORకి మాత్రమే రిక్రూట్ చేస్తుంది. అంటే భువనేశ్వర్ బోర్డుకి కూడా అంటే భువనేశ్వర్ జోన్కి కూడా కొన్ని పోస్టులు రిక్రూట్ చేస్తుంది RRB సికింద్రాబాద్ అనమాట. ఈ చేంజెస్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.